బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ సమరంలో విజయం సాధించాలని బీహార్లోని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీలు సరికొత్త ప్రణాళికలను రచిస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. కునాల్ కమ్రా ఈయన స్టాండప్ కమెడియన్. గత కొన్ని రోజులుగా పలువురు ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు కునాల్ కమ్రా. ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. షిండేపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కునాల్కు పోలీసులు ఇప్పటికే 2 సార్లు సమన్లు జారీ చేశారు. అయినప్పటికీ కునాల్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఇటీవల నయా భారత్ షోలోనూ పలువురు సెలబ్రిటీలను ఉద్దేశించి కునాల్ కమ్రా సెటర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి, ఆయన సతీమణి సుధామూర్తితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వంటి వారిపైన కునాల్ కమ్రా విమర్శలు చేశారు. సుధామూర్తి సింప్లిసిటీని ప్రశ్నించిన కునాల్ కమ్రా మధ్యతరగతి వారిగా నటించే ధనవంతుల్లో సుధామూర్తి ఒకరని ఎద్దేవా చేశారు. నిరాడంబరతకు తానే నిదర్శనమని సుధామూర్తి చెబుతారని, దానిపై ఆమె 50 పుస్తకాలు కూడా రాశారని కునాల్ కమ్రా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు, ఏ ఎయిర్పోర్టుకు వెళ్లినా సుధామూర్తి రాసిన పుస్తకాలు దర్శనమిస్తాయని చెప్పిన కునాల్ ఆమెను విమర్శించేలా ఓ కల్పిత కథను చెప్పారు. ఒకసారి తాను మామిడి పండ్లు అమ్ముతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లారని, అతడు తనకు 8 పండ్లు 100 రూపాయలకి ఇచ్చాడని చెప్పిన కునాల్, తాను అక్కడే ఉండగా కార్పొరేట్ దుస్తుల్లో ఉన్న ఒక మహిళ అక్కడకు వచ్చారని, అవే పండ్లకు ఆ మామిడి పండ్ల విక్రేత సుధామూర్తి వద్ద 150 రూపాయలు వసూలు చేశారని చెప్పుకొచ్చారు. దీంతో షాక్ గురైన తాను తనకు మామిడి పండ్లను తక్కువకిచ్చి ఆమె వద్ద ఎక్కువ ధర ఎందుకు తీసుకున్నావని అడగ్గా, అందుకైన చెప్పిన సమాధానం విని విస్తుపోయారని తెలిపారు. ఆ మహిళ ఇన్ఫోసిస్ అనే అంతర్జాతీయ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తుందని, అందుకే ఆమెకు ఎక్కువ ధర చెప్పారంటూ మామిడి పండ్ల విక్రేత తనకు సమాధానమిచ్చాడని సుధామూర్తిని ఉద్దేశించి మిమిక్రీ చేశారు కునాల్ కమ్రా. ఇక ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వారంలో 70 గంటలు ఎందుకు పనిచేయాలనుకుంటున్నారో ఇప్పుడు అర్థమైందా అని కునాల్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. తాను సింపుల్ అంటూ సుధామూర్తి తన భర్తకు పదే చెప్పడం వల్లే నారాయణమూర్తి పని గంటలపై వ్యాఖ్యలు చేసి ఉంటారని కునాల్ అభిప్రాయపడ్డారు. బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన రిషి సునాక్కు సుధామూర్తి అత్త అని, ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్నారని, ఇదేం నిరాడంబరత అని వారి లైఫ్ స్టైల్ గురించి కునాల్ కమ్రా కామెంట్లు చేశారు. సుధామూర్తిని ఉద్దేశించి కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు విమర్శనాత్మకంగా ఉన్నాయి. అంటే సుధామూర్తి బాగా ధనవంతురాలుగా అయినప్పటికీ మధ్యతరగతి మహిళగా నటిస్తుందనే అర్థం వచ్చేలా కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు కునాల్ కమ్రా. ఆయన తన సొంత కార్లను ఎలా మెరుగుపరుచుకోవాలో తప్ప అన్నింటిపైన మాట్లాడుతుంటారని విమర్శించారు. అలాగే ఆనంద్ మహీంద్రా ఆశావహ దృక్పథంపై కునాల్ సెటర్ వేశారు. ముంబైలో వరదలు వచ్చిన సమయంలో ఒక డబుల్ డెక్కర్ బస్సుపై చిన్నారులు ఆడుకుంటున్న వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారంటూ కునాల్ కామెంట్ చేశారు. ఇటీవల ముంబైలో నిర్వహించిన ఓ కామెడీ షోలో కునాల్ కమ్రా ఏక్నాథ్ షిండేను గద్దారుగా పేర్కొంటూ ఓ పేరడి పాటను ఆలపించడం వివాదానికి కారణమైంది. ఈ వివాదంలో కునాల్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ ఎదుట హాజరు కావాలని ఆయనకు సమన్లు జారీ చేశారు. అయితే ఆ తర్వాత దానిపై రాజకీయ దుమారం కొనసాగుతుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దేశిస్తూ ఓ పేరడి పాటను పాడడం కూడా వివాదాస్పదమైంది. అయితే కునాల్ కమ్రా రాజకీయ నేతలను టార్గెట్ చేస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ తాజాగా కునాల్, సుధామూర్తి, నారాయణమూర్తి, ఆనంద్ మహీంద్రా వంటి పారిశ్రామికవేత్తలపై కూడా సెటర్లు వేశారు. మరోవైపు షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కునాల్ కమ్రాను వెంటనే అరెస్టు చేయాలని, శివసేన శ్రేణుల సహనాన్ని పరీక్షించొద్దని పోలీసులను ఉద్దేశించి ఆ పార్టీ నేత మంత్రి శంభురాజ్ దేశాయ్ వ్యాఖ్యానించారు. మరోవైపు అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని కునాల్ కమ్రా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కునాల్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కమెడియన్ కునాల్ కమ్రా అసలు ఉద్దేశం ఏంటి? ఆయన ఎందుకు పలువురు ప్రముఖులపై సెటర్లు వేస్తున్నారో, ఇంతకు ఆయన వారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో అనే చర్చ మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతోంది. రాజకీయ, పారిశ్రామిక ప్రముఖుల గురించి కునాల్ కమ్రా వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు చేయడం వెనుక
బలమైన కారణం ఉందా? ఏక్నాథ్ షిండే ఆరోపించినట్లుగా వేరే వారి తరపున కునాల్ కమ్రా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే కునాల్ కమ్రా ఓ స్టాండప్ కమెడియన్. ఆయన సినిమా రంగానికి చెందినవారు. అయితే రాజకీయ నేతలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అదే సమయంలో పారిశ్రామికవేత్తలపై సెటిల్ వేయాల్సిన అవసరం కునాల్కు ఏముంది అనే చర్చ జరుగుతోంది. ఓవైపు షిండే, శివసేన కార్యకర్తలు కునాల్ కమ్రాపై ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై సెటర్లు వేయడంతో కునాల్ పేరు ఎత్తితేనే బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. అసలు ఇంతకు కునాల్ కమ్రా ఉద్దేశం ఏంటి? కునాల్ కమ్రా ప్రముఖ రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఎందుకు సెటర్లు వేస్తున్నారు? షిండే అనుమానిస్తున్నట్లు దీని వెనుక ఎవరైనా ఉన్నారా? లేక కునాల్ కమ్రా తన ఇష్ట ప్రకారంగానే ఈ సెటర్లు వేస్తున్నారా అనే విషయం పక్కన పెడితే, వాక్ స్వాతంత్ర్యానికి కూడా ఓ హద్దుంటుందని, అది దాటితే సమస్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కునాల్ కమ్రా వరుసగా పలువురిని ఉద్దేశిస్తూ వేస్తున్న సెటర్లపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరో 6 నెలల వ్యవధిలో బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకం. అందుకే ఎలాగైనా సరే విజయం సాధించి బీహార్ను కైవసం చేసుకోవాలని అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న ఈ పార్టీలు.